మా ఇంటి బంగారం సినిమా చూశాను. సమంత అదిరిపోయింది. అటు ఫ్యామిలీ ఉమెన్ గా కావచ్చు, ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ లో కావచ్చు, ఇరగొట్టింది. స్టోరీ అయితే చాలా సింపుల్, అలాగని కొత్త కూడా ఏం లేదు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు చాలా చూసినాం మనం. కొన్ని స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉందా అంటే ఇది కూడా చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి సమంత, నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్, సమంత ఫ్రెండ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్. నెగటివ్స్, సినిమాలో మనకు ఓపెనింగ్ నుంచే సమంతకు ఒక పాస్ట్ ఉంది అనేది మనకు ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంటారు. ఈ పాస్ట్ ను బిఫోర్ ఇంటర్వెల్ మనకు రివీల్ చేసేస్తారు. దీంతో ఏమైపోతుంది, సినిమా స్టోరీ కంప్లీట్ గా ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ప్రెడిక్టబుల్ గానే నడుస్తుంది. అట్లీస్ట్ క్లైమాక్స్ అన్న ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అది కూడా రెగ్యులర్ గానే అనిపించింది. హీరో ఫ్యామిలీ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ లాగా మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఈ ఫ్యామిలీకి సమంతకున్న పాస్ట్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, అసలు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం చాలా క్యూరియస్ గా చూస్తూ ఉంటాం. సో ఈ ఫ్యామిలీని వీళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు, ఇవన్నీ మనం ఏదేదో అనుకుంటుంటాం. ఫైనల్ గా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా సింపుల్ గా మామ అనిపిస్తారు. సమంత మామ ఆనంద్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కు ఒక రైవల్రీ మధుసూదన్ రావు అనే క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక టసల్ నడుస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ని ఇక్కడ సెటప్ చేశారు అంటే నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ చాలా గట్టిగానే పే ఆఫ్ ఇస్తుందేమో అని మనం అనుకుంటుంటాం. అలాంటిది ఏం ఉండదు. బేసికల్ గానే ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఇందులో మనము ఎమోషన్స్ ను, డ్రామాను గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి ఎమోషన్స్ గానీ అలాంటి డ్రామా గానీ ఏం లేదు. ఇందులో విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఆర్క్ కూడా నాకెందుకో కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. సో ఈ క్యారెక్టర్ ఏంటి, ఒకసారి సమంత కావాలంటాడు, ఇంకోసారి లాల్ సలాం అంటాడు. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కు సంబంధించిన జైల్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా కన్వీనియంట్ రైటింగ్ ఏమో అనిపించింది. ఈ ఫ్యామిలీలో పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఓపెనింగ్ లో ఊరికే పెళ్లి అని చెప్తారు తప్ప క్లైమాక్స్ వరకు ఆ పెళ్లికి సంబంధించిన అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ ఎస్టాబ్లిష్ చేయరు. నెక్స్ట్ సినిమాలో అయితే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏ క్యారెక్టర్ కు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు. ఏదో ఒక 2-3 క్యారెక్టర్స్ ను వదిలేస్తే మిగతావన్నీ కూడా ఏదో ఒక అంబియన్స్ లో ఉన్నట్టు ఉంటాయి తప్ప ఏ క్యారెక్టర్ కు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఓవరాల్ గా మా ఇంటి బంగారం స్టోరీ, స్క్రీన్ ప్లే అవసరం లేదు, ఎంటర్టైన్ అయితే చాలు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు.